నమస్తే K24 న్యూస్ సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ పట్టణంలోని శుభం గార్డెన్లో రాష్ట్ర రవాణా శాఖ బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ హాజరై నూతన రేషన్ కార్డులు సీఎంఆర్ఎఫ్ కళ్యాణలక్ష్మి షాదీ ముబారక్ చెక్కులను లబ్ధిదారులకు పంపిణీ చేశారు। ఈ సందర్భంగా మంత్రి ప్రభాకర్ మాట్లాడుతూ గత 10 ఏళ్లుగా రేషన్ కార్డులు లేక ఇబ్బంది పడిన ప్రజలకు ఇప్పుడైనా న్యాయం జరుగుతోందని హుస్నాబాద్ మండలానికి 1279 కొత్త కార్డులు మొత్తం 5600 మందికి సన్నబియ్యం లభ్యం కానుంది అని తెలిపారు। నియోజకవర్గ కేంద్రంలో మొదటి విడతలో 310 ఇళ్లు మంజూరయ్యాయని, ఉచిత కరెంట్, సోలార్ యూనిట్లు, ఇందిరమ్మ క్యాంటీన్లు, ఆర్టీసీలో ఉచిత ప్రయాణం వంటి పథకాల అమలులో ఉన్నాయని, మహిళా సంఘాలకు 38 కోట్ల విలువైన సోలార్ యూనిట్లు, 13 రకాల స్టీల్ సామాగ్రి 21 సంఘాలకు పంపిణీ చేశామన్నారు। అనేక మందికి రేషన్ కార్డుల పేర్లు కూడా అందజేయడం జరిగింది। అదేవిధంగా హుస్నాబాద్కు సంబంధించి 1279 మందికి ఇలా కొత్త రేషన్ కార్డులు ఇస్తా ఉన్నాం। 1279 రేషన్ కార్డు అంటే ఆ రేషన్ కార్డులలో భార్య భర్త పిల్లలు కలిపితే 3803 మందికి మనిషికి 6 కిలోల చొప్పున రేపు సన్నబియ్యం ఇచ్చే కార్యక్రమం కొనసాగుతూ ఉంది। 10 ఏళ్ళ ఇవాళ అదేవిధంగా పెళ్ళైన తర్వాత కొత్తగా పిల్లలు పుట్టినా లేదా ఇంటికి కోడలు వచ్చినా ఇంట్లో ఒక కొత్త సభ్యుడు పెరిగితే ఆ సభ్యుడి పేరు కూడా ఉన్న పాత రేషన్ కార్డులో నమోదు చేసుకునేటువంటి పరిస్థితి లేకుండే ఇవాళ ఆ విధంగా హుస్నాబాద్ మండలానికి సంబంధించి టౌన్ 1882 రేషన్ కార్డుల 2733 మంది కొత్త పేర్లు మొత్తం కలిపి 5600 మందికి 6 కిలోల చొప్పున రేపు 1వ తారీఖు నుంచి రేషన్ కార్డుల యొక్క బియ్యం ఇచ్చే కార్యక్రమం కొనసాగుతోంది అన్నమాట। ఇలా దొడ్డు బియ్యం ఉంటే సన్న బియ్యం అందరికి వస్తున్నాయా? సంతోషమేనా బాధ? తప్పుడు చెప్తున్నారంటే నేను అంటున్నాను సన్న బియ్యం వస్తా ఉన్నాయి। ఈ మండలంలో ఒక ఊర్లో ఎవరు 30 ఇల్లు తోటపల్లిల ఒక 35 ఇల్లు కట్టారు 10 ఏళ్ళ 10 హుస్నాబాద్ మండలంలో మీర్జాపూర్లో 35 ఇల్లు మీర్జాపూర్లో 35 ఇల్లు కట్టారు। హుస్నాబాద్ మండలంలో ఒక్క ఇల్లు కట్టలే। ఏమైందంటే మీ ఇంట్లో గొప్ప అల్లుడు రాలేదట, కొత్తగా పెరిగలేదు, రకాలు లేదు। ఇవాళ మీ అందరూ ఆచరిస్తున్న ఈ ప్రభుత్వం హుస్నాబాద్ మండలానికి సంబంధించి 310 ఇల్లు ఇచ్చింది। మళ్ళీ కొత్తగా ఎవరైతే ఇంకా అర్హత ఉన్నదో వాళ్ళకు కూడా ఇల్లు ఇచ్చే కార్యక్రమాన్ని కొనసాగిస్తున్నారు। అదేవిధంగా 200 యూనిట్ల కరెంటు ఫ్రీ ఇస్తా ఉన్నాం। 200 యూనిట్ల కరెంటు ఫ్రీ బడ్జెట్ వాళ్ళందరూ ఒక్కసారి చేయలేవటండి। 200 యూనిట్ల కరెంటు వచ్చే వాళ్ళందరూ ఒకసారి చేయలేవాడు తీసుకొని కూడా చేయలేవాడ 200 యూనిట్ల కరెంటు వస్తుంది అందరికి। ఇప్పుడల్లా ఆ ఉచిత బస్సు ఎక్కిందాక మీరున్నారు ఒకసారి ఉంటే లేవటారు ఒకసారి వాడుకున్నటువంటి మహిళలకు అందరూ కూడా నా శుభాకాంక్షలు ఆ మంత్రి నేనే 200 యూనిట్ల కరెంటు ఫ్రీ వస్తా ఉంది। మహిళలు ఉచితంగా బస్సు ఎక్కుతున్నారు। ఇందిరమ్మ ఇల్లు వస్తా ఉంది, కొత్త రేషన్ కార్డు వస్తా ఉన్నాయి, సన్న బియ్యం వస్తా ఉన్నాయి। 10 సంవత్సరాలుగా వడ్డీ మీరే కట్టుకునే పరిస్థితి నుంచి మళ్ళీ మహిళా సంఘాలకు వడ్డీ ప్రభుత్వం కట్టే కార్యక్రమం కొనసాగినా ఇప్పటి నుంచి సోలార్ మీరే, ఇందిరమ్మ క్యాంటీన్లు మీరే, అమ్మ ఆదర్శ పాఠశాలలు మీరే, ఇన్ని కార్యక్రమాలు విధానం కొనసాగుతూ ఉన్నాయి। ఎప్పుడైనా సరిపోతున్నారని కోపం కాదు
అన్న ఇక్కడ సార్ మనం కొంచెం వెనిపించారు అన్న ఒకసారి అన్న